నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావణి. చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ పేరుని సంపాదించుకొని ఆడియన్స్ ని మెప్పించి, ఏడిపించి ఎంతో మంది హృదయాల్ని దోచుకున్నాడు ఈ ధ్రువన్. ఆ ధ్రువన్ అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేసి అసలు ఈ మూవీస్ కి ఎలా వచ్చారు, ఈ మూవీస్ గురించి తనకి ఎలా తెలుసు అనే విషయాల గురించి చిట్ చాట్ అయితే చేద్దాం. హాయ్, హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నా. ఫుల్ జోష్ గా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? ఈగల్ మూవీ కదా. ఓకే, మీది ఈగల్ మూవీలో నువ్వు యాక్ట్ చేసావు కదా. ఆ సో నీ రోల్ ఎలా ఉండబోతోంది ఈగల్లో? మీరు ఫెబ్ 9 చూసేయండి. ఓకే, నీకు ఈగల్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఫస్ట్ మమ్మీ అమ్మ ఆడిషన్స్ తీసుకెళ్లారు. అక్కడ ఆడిషన్స్ లో ఏమో నేను సెలెక్ట్ అయ్యా. దాన్ని బట్టి నేను నువ్వు ఇన్ని అంటే ఈగల్ మూవీలో రవితేజ గారి పక్కన చేసావు కదా, ఆ సెట్స్ లో నీకు రవితేజ గారికి ఉన్న బాండింగ్ ఎలా ఉండేది? బాగుండేది. ఆయన మంచిగా ఉండేవారు నాతో. హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు? బాగుండేవారు. అనుపమ అక్కేమో నాకు క్లాసికల్ డాన్స్ ని ఫస్ట్ నేర్పించారు. రవితేజ గారితో ఇట్లా సెట్స్ మీద చేయటం నీకు ఎలా అనిపించింది? ఎందుకంటే చాలా పెద్ద యాక్టర్ కదా, అంత పెద్ద యాక్టర్, నువ్వేమో చిన్న అబ్బాయివి. ఆ బాండింగ్ ఎలా కుదిరేది? బాగుండేది అక్క. ఉమ్, ఆయన ఏమో సెట్ లో కూడా మంచిగా ఉండేవారు, ఉమ్. మంచిగా మాట్లాడేవారు. బాగుండేది మొత్తం. నువ్వు ఇంతకు ముందుకు విమానం సినిమాలో చేసావు కదా. అవును. విమానం సినిమా హీరో కూడా చాలా పెద్ద హీరో. అసలు ఆ హీరోతో చేయటానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అవును. అలాంటి గొప్ప ఛాన్స్ నీకు వచ్చింది. నీకు ఎలా అనిపించింది? చాలా ఫన్ గా ఉండేది అక్క. ఉమ్. బాగుండేది. ఉమ్, ఆయనేమో "నువ్వు మంచిగా చెయ్యి, కాన్సన్ట్రేషన్ తో చెయ్యి, ఉమ్. అప్పుడేమో మంచిగా అయిపోద్ది, మనం నీవేమో ఇంటికి వెళ్ళొచ్చు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఫాస్ట్ గా చేసి" ఆయన చెప్పేవారు మొత్తం. విమానం మూవీలో అందరిని ఏడిపించేసావు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరిని ఏడిపించేసావు. థ్యాంక్ యూ అక్క. అంటే హీరోకి ఉన్న ఫాదర్ కి ఒక సన్ కి ఉన్న బాండింగ్ నిన్ను చూస్తే ఆ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. సో మీ ఫాదర్ తో నీకు బాండ్ ఎలా ఉంటది? మా ఫాదర్ తో అయితే నా బాండింగ్ చాలా బాగుంటది. ఆయనేమో "నువ్వు ఇంకా మంచిగా చేయాలి, చాలా బాగా చేసావు, దానికి మించి చేయాలి ఇప్పటి నుంచి" అని చెప్పేవారు నాకైతే. ఈ సినిమా ఫీల్డ్ లోకి నువ్వు సినిమాస్ చేయటం అలాంటి ఆపర్చునిటీ నీ వరకు ఎలా వచ్చింది? నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ మూవీస్ లో చేయాలని. మొత్తం మూవీస్ చూసేవాడిని. మొత్తం మూవీస్ టీవీ పట్టుకుని అంటే మూవీస్ పెట్టేవాడిని. అలా మమ్మీ ఏమో చూసారు ఒక్కొక్కసారి. నేనేమో మూవీస్ కాన్సన్ట్రేషన్ గా చూద్దాం, ఐస్ బ్లింక్ చేయకుండా కాన్సన్ట్రేషన్ తో చూద్దాం. అలా ఒక్కసారి ట్రై చేద్దాంలే అనేసేమో ఆడిషన్స్ తీసుకెళ్లారు. ఒకటి సెలెక్ట్ అయ్యా, బాగా పర్ఫార్మెన్స్ చేశాను. సో అలా మూవీస్ లోకి ఎంటర్ అయ్యి 1 by 1 చేస్తూ వచ్చేసా. నీ ఫస్ట్ మూవీ ఏంటి? త్రిబుల్ ఆర్. నీ ఫస్ట్ మూవీ త్రిబుల్ ఆరా? అందులో నువ్వు ఏ రోల్ చేసావు? కొమ్మ ఉయ్యాల సాంగ్ ఉందా, అందులో ఒక అమ్మ పక్కన కూర్చుంటాడు కదా, ఆ అబ్బాయి నేనే. అవునా? అంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో చేసావు. ఇప్పటికి 35 మూవీస్ పైగా చేసావు. నీకు ఏ సెట్స్ లో గానీ భయం అనిపించలేదా? భయం అనిపించలేదు. మమ్మీ ఉందంటే నాకు ధైర్యంగా ఉంటది. ఎందుకంటే మమ్మీ అంటే ఏమన్ను నా వెనకాలే ఉంటది. మమ్మీ చూస్తూ ఉంటది. మమ్మీ మానిటర్ దగ్గర, నేనేమో ఫాస్ట్ చేసేసి మమ్మీ దగ్గరకు వస్తా. ఇక మమ్మీ గురించి మాట్లాడుతున్నావు కదా, అసలు మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా, డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? మీకు ఈ 2 కళ్ళల్లో ఏది ఇష్టం? నీకిద్దరు ఇష్టమా అయితే? ఇప్పుడు నీ రోల్ మోడల్ ఎవరు? నా రోల్ మోడల్ మా మదర్. మీ మదర్ దగ్గర నుండి నువ్వు ఏం నేర్చుకుంటావు? పేషెన్స్, అలాగే చదువుకోవడం. హీరో చైల్డ్ యాక్టర్ గా నువ్వు చేస్తూ ఉంటావు, అటు చదువుకుంటూ ఉంటావు. సో ఈ 2 మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? నైట్ షూట్స్ ఉన్నప్పుడు మార్నింగ్ వెళ్ళామా, ఈవినింగ్ వచ్చి వెళ్తా. అదే మార్నింగ్ షూట్స్ ఉన్నాయంటే మమ్మీ అమ్మ పర్మిషన్ తీసుకుంటది. ఆల్మోస్ట్ నీ స్కూల్లో అందరికి తెలుసు నువ్వు చైల్డ్ యాక్టర్ అని, 35 మూవీస్ చేసావని. సో అక్కడ టీచర్స్ రిసీవింగ్ ఎలా ఉంటది? నీ ఫ్రెండ్స్ తో బాండ్ ఎలా ఉంటది? నువ్వు సెల్ఫీస్ అడిగే వాళ్ళ? నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఏమో అడిగేవారు, ఏ పుష్పరాజ్ నాకు కొంచెం ఒక సైన్ ఇస్తావా, ఫోటో ఇస్తావా అనేసి అడిగేవారు. నేనేమో ఒక్కొక్కసారి కొంతమందికి ఇచ్చేవాడిని. నువ్వు నా బెస్ట్ ఫ్రెండే కదరా, నీకెందుకు రా సైన్, నేను నీతోనే ఉంటాను కదరా అనేసాను. అవునా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? శ్రీహర్ష. మ్యామ్స్ తో నీ బాండ్ ఎలా ఉండేది? మ్యామ్స్ తో బాండింగ్ బాగుండేది. అలాగే నువ్వేమో చాలా బాగా చేసావు అనేసాను. అంటే టీచ్ చేసేవాడు మొత్తం. అంటే నాకు అర్థం కాకపోయినా మళ్ళీ టీచ్ చేసేవారు. నువ్వు చదువుకోవడానికి నీకు టైమింగ్ ఉండేదా? అంటే ఎగ్జామ్స్ ఉంటాయి వెంటనే. అలాగే అదే గ్యాప్ లో నీకు షూటింగ్స్ ఉన్నాయి అనుకో, ఎలా మేనేజ్ చేస్తావు? అసలు ఎలా ఈ స్కెడ్యూల్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారు నీకు?
నేను షూటింగ్ ఉన్నప్పుడేమో వెళ్ళలేదు అనుకోండి, మా క్లాస్ వెనకాల సీసీ కెమెరా ఉంటది. అందులో నుంచి రికార్డ్ అవుతుంది మొత్తం ఏవైతే క్లాసెస్ జరిగినాయో. అందులో క్యాప్చర్ అయినాయేమో పంపిస్తారు మనకు. సో దట్ మనమేమో అక్కడ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే మ్యామ్‌ని అడిగితేమో హోమ్ వర్క్ మొత్తం ఇన్‌కంప్లీట్ మొత్తం జెప్తారు. నైట్ నేను చేసేసుకుంటా. తర్వాతేమో ఎగ్జామ్స్ రాసేసి వస్తా. అది. నువ్వు క్లాస్‌లో ఎలా చదువుతావు? చదువుతావా? చదువుతా. PA1, PA2లో, PA3లో వచ్చినియి. 2 సర్టిఫికేట్స్. PA3లో అయితే అవార్డ్ వచ్చింది. సెల్ఫీస్ అని, ఆటోగ్రాఫ్స్ అని చాలా మంది అడుగుతుంటారు. నీకు బెస్ట్‌గా అనిపించింది ఏంటి? ఎప్పుడు? ఎక్కువ అయితే విమానం, పుష్ప. ఏ కాంప్లిమెంట్ వచ్చింది ఎక్కువ? వాళ్ళేమో విమానం మూవీకైతే చాలా ఎమోషన్ అయ్యి, చాలా బాగా చేసావు, కీప్ ఇట్ అప్ అనేసేమో చాలా మంది అన్నారు. అలాగే ఇంటర్వ్యూస్‌లో ఏమో చాలా మంది అడిగారు. మీ డ్యాడీ ఏమో ఇంత కష్టపడుతున్నారని నీకు తెలుసా అంటే, మా డ్యాడీయే కష్టపడేది మా ఫ్యామిలీ కోసం, నా ఒక్కడి కోసం కాదని చెప్పా. నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి స్టడీయింగ్, ప్లేయింగ్, లిజనింగ్ స్టోరీస్. విమానం మూవీ అయితే చేసావు కదా! విమానంలో ఒక డైలాగ్ చెప్తావా? నాన్న దేవుడెప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటావేంటి నాన్న? అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్న అంటారు. ఎంత బాగా చెప్పావో తెలుసా? ఎక్స్‌ప్రెషన్స్ నుండి మొదలుపెడితే మూవీస్‌లో చూసినట్టే ఉన్నావు. మొత్తం అసలు ఒక వన్ టేక్ తీసుకోకుండా ఎంత ఈజీగా చెప్పేసావో. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు విమానం మూవీలో యాక్షన్ చేసేటప్పుడు నీకేమైనా ఇబ్బందులు అనిపించేవా? లేకపోతే ఇబ్బంది పడిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది పడిన ఏమీ లేదు. అంటే జోష్‌గా చేయడం నాకు అలవాటు. ఏ మూవీ అయినా జోష్‌తో చేయాలి. అది నేను చెప్తా. 'త్రిబుల్ ఆర్'లో కూడా చేసావు కదా! 'త్రిబుల్ ఆర్' ఉన్నప్పుడు నీ ఏజ్ ఎంత ఉండేది? 4 or 3. 3 ఇయర్స్ ఉన్నప్పుడే నువ్వు ఇందులోకొచ్చేసావా? ఈ మూవీస్ చేయటం అదంతా నీకు ఇంట్రెస్టా? లేకపోతే ఏంటి అసలు నీకు ఈ మూవీస్ మీద ఎందుకంత ఇంట్రెస్ట్? నాకెందుకంటే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అక్కడ నేను కూడా కనిపియాలనేది, అందరు చూడాలి నా యాక్షన్ అనేది నా మనసులో ఫీల్ అయ్యి అలా వెళ్ళా. నీ గోల్ ఏంటి? ఫ్యూచర్‌లో ఏం అవ్వాలనుకుంటున్నావు? హీరో. నీకు ఫేవరెట్ హీరో ఎవరు మరి? నా ఫేవరెట్ హీరో వచ్చేసి యాక్షన్స్‌లో అయితే పవన్ కళ్యాణ్. నిజంగా అయితే రవితేజ సార్. మరి పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టం అంటున్నావు. పవన్ కళ్యాణ్ గారి మేనరిజం నీకు తెలుసా? వాహ్! భలే చేస్తున్నావుగా. నువ్వు 'ఈగల్‌లో' రవితేజ గారితో చేసావు కదా! అందులో నీకేమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? కొండలో లావానికి కిందకి పిలవకు, ఊరు ఉండదు, నీ వనికి ఉండదు. రవితేజ గారి పాస్ట్ మూవీస్ నువ్వు చూసావా? చాలా చూసా. అందులో నాకేమో ఎక్కువ ఇష్టమైంది 'రాజా ది గ్రేట్'. అందులో నాకు ఇష్టమైంది ఏంటంటే ఇట్స్ లాఫింగ్ టైమ్. ఒక్కొక్క సెలబ్రిటీ పెద్ద పెద్ద హీరోస్ అందరితో చేసావు. సో వాళ్ళ దగ్గర నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఎన్టీఆర్ సార్‌తో అయితే ఫస్ట్ ఏమో నేను ఇలా మార్క్ పెట్టుకుంటారు. అక్కడే ఉండి చెప్పాలి. క్రాస్ మార్క్ పెట్టుకునే వాళ్ళ ఎందుకు? అంటే స్టాండ్ కోసం. అదొక ప్లేస్. అంటే స్టాండింగ్ కోసం. నువ్వు ఇక్కడ ఉండాలి. ఆ మార్క్ అక్కడ పెట్టేవాళ్ళు. నువ్వు అక్కడ ఉండాలని మార్క్ పెట్టేవాళ్ళు. అలా అయితే నేను ఎన్టీఆర్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నా. నెక్స్ట్ రామ్ చరణ్ సార్. ఆయన ఏమో మొత్తం అంటే ఆయనను చూసి నాకు తెలిసింది. ఇలా ఇయ్యాలి, ఒక యాక్షన్ కి ఇలా ఒకటి ఇయ్యాలి, ఈ యాక్షన్ కి ఇది ఒకటి ఇయ్యాలి అనేది నేర్చుకున్నా. నెక్స్ట్ ఏమో వచ్చేసి అల్లు అర్జున్ సార్ ఏమో బాగుండేవారు, జోష్ గా ఉండేవారు. అలాగే డైలాగ్స్ దానికేమో చెయ్యి లేపేయడం ఉంది కదా, అది అంటే సుకుమార్ సార్ చెప్తేనే చేయడం కాదు, ఆయన విధంగా చేసేవారు. అంటే ఆయన ఏమో వేరే రకంగా కాదు, అంటే ఆయన సుకుమార్ సార్ ఏదైతే చెప్తారో సేమ్ అలాగే, అంటే ప్రింట్ అవుట్ తీసినట్టు సేమ్ అలానే చేసేవారు. అదైతే నాకు నచ్చింది. నెక్స్ట్ ఏమో రవితేజ సార్ అయితే నువ్వు ఇలా చెయ్యి, అప్పుడు ఇది చాలా బాగుంటది, చెయ్యి కానేమో ఎక్కువ తొందరపడకు అనేసి చెప్పేవారు. తొందరపడితే ఏమొస్తుంది, ఏం రాదు, నువ్వు మంచిగా చెయ్యి, కాన్ఫిడెన్స్ తో చెయ్యి అనేసి చెప్పేవారు. ఓకే, బానే నేర్చుకున్నావే. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు పుష్ప మూవీ చేసావు కదా, పుష్పలో నీకు గుర్తుకుండే కొన్ని డైలాగ్స్ చెప్తావా? నేను రోడ్ మీద కెట్టమైనా పుష్పగడ అంటారు, పోయిట రోడ్ మీదకే పోలీస్ డ్రెస్ లేకుండానే, నీ కుక్క కూడా గుర్తుపడదు, బ్రాండ్ అనేది బట్టలు ఉండదు కదా,
బత్తకలా ఉంటది. రేషిగా వచ్చారో ఇది మొదలు పెట్టుకో, పోయేలోడు పోతేనే ఉంటది, వచ్చేది వస్తానంటే కానీ తను రూపాయి ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటది కానీ చేసేదానికి పని ఉండదు. నీతాన సార్ మాత్రమే ఉంటది, మిగతావన్నీ పెరికేస్తా వస్తా. ఎంత బాగా చెప్పావు తెలుసా, థ్యాంక్ అసలు యూ అద్దరగొట్టేసావు. థ్యాంక్ యూ అక్క. ఇంకో డైలాగ్ చెప్తావా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకుంటేనే నీ ఓనర్ మీద ఇచ్చిన ఏమే. ఎంత అదరగొట్టేస్తున్నావు, ఫాస్ట్ గా చెప్తున్నావు, ఒక్క మిస్టేక్ లేకుండా ఇంత తెలుగు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ స్కూలింగ్ అంతా ఇంగ్లీష్ మీడియమే కదా, సో ఇంత తెలుగు ఎలా నేర్చుకున్నావు? అంటే నాకు పాత స్కూల్లో ఏమో ఇంగ్లీష్ మాత్రమే ఉండేది, తెలుగు సబ్జెక్ట్ మాకు లేదు. నాకు సెకండ్ క్లాస్ లో మొత్తం ఇబ్బంది అయింది. థర్డ్ క్లాస్ కి వచ్చాక ఏమో అక్కడ ఏమో టీచర్స్ వాళ్ళు ఎలా పలకరిస్తున్నారు, లెటర్స్ ఏంటి, ఒత్తులు ఏంటి అనేసి కాన్సన్ట్రేషన్ తో చదివాను. ఇప్పుడు తెలుగు ఏమో పర్ఫెక్ట్. డైలాగ్స్ డెలివరీ అనేది చాలా బాగా చేస్తున్నావు. సో ఈ డైలాగ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ నీకు కొంచెం కష్టంగా అనిపించేది కదా? అలా ఉండేది కాదు, కానీ ఏమో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. మా మమ్మీ నేర్పిస్తుంది ఆ డైలాగ్ ఏమో మళ్ళీ రీడ్ చేసి వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రీడ్ చేయాలి, ఎందుకంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్, చెప్పేయడం కాదు కదా. నీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అని అన్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నీకు అవకాశం వస్తే వెళ్తావా? చాలా, ఫోన్ కూడా తీసుకెళ్తా. అవునా? మార్కర్తో సహా. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటి నీది? ఇప్పుడు స్వయంభూ మూవీ చేస్తున్నా నిఖిల్ తోటి. నువ్వు మొత్తం ఎన్ని మూవీస్ లో నటించావు? ట్రిబుల్ ఆర్, పుష్ప, విమానం, ఈగల్, లవ్ టు, కథ వింటారా, స్కై ల్యాబ్, 18 pages, ఇంకా చాలా ఉంటాయి. అదంతా నాకు అంత గుర్తు పెట్టుకోను. ఇప్పుడు మూవీస్ లోకి రావాలని నీకు ఎందుకు అనిపించింది? నాకు ఎందుకు రావాలనిపించింది అంటే అక్కడ కనిపించాలి నేను. ఆ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ మీద నేను కూడా కనిపిస్తే ఎలా ఉంటది అనేసి ఇమాజిన్ చేసుకుని అలా వచ్చా. సెట్స్ లలో నువ్వు చాలా మంది హీరోస్ తో చేసావు, డైరెక్షన్స్ తో చేసావు, చాలా డైరెక్షన్స్ డిపార్ట్మెంట్స్ తో చేసావు. అందులో నిన్ను ఎక్కువగా పొగిడిన వారి మూమెంట్ ఏమైనా ఉందా? పొగిడిన వారైతే సుకుమార్ సార్ ఉన్నారు. ఏమన్నారు? నువ్వు బాగా చేస్తున్నావు, అలానే చేయరా, ఇంకా 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 బాగా చేయరా, ఇంకా బాగా చేయరా అనేసి చెప్పేవారు. ఈగల్ మూవీ గురించి చాలా రవితేజ గారు కూడా చెప్పారు, నీ రోల్ అనేది చాలా రియలిస్టిక్ గా ఉంటది, అందులో అందరూ అతుక్కునే పాత్రలు నువ్వు చేసావని అనిపించింది. సో ఇది ఫుల్ లెంత్ మూవీగా ఇంకా నీ రోల్ ఉండబోతుందా? ఇంతకు ముందు ఉండేదే వేరే, ఇప్పుడు ఇంకో వేరే. ఇప్పుడు నువ్వు ఈగల్ మూవీలో ఒక డైలాగ్ చెప్పు. మార్గశిరం మధ్యరాత్రి, ముండు మోతుబరి, వెతుకులాట. ఈగల్ చూసేయండి Feb 9. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ధ్రువన్. నీతో మాట్లాడుతుంటే అసలు నాకు టైమే తెలియలేదు, అంత బాగా మాట్లాడావు. డైలాగ్ డెలివరీస్ అయితే సూపర్, అద్దరగొట్టేసావు. థ్యాంక్ యూ అక్క. ఈ మూవీ కూడా నీకు హిట్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా ధ్రువన్ తో చిట్ చాట్. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.